మన సమాజంలో ఆరోగ్యం అదంతకదే వచ్చి కూర్చుంటాం. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం అందరం మనకు ఆరోగ్యం కావాలి అనే ఒక తపన మన దేహంలోకి మన మనసులోకి మనం తెచ్చుకోవాలి. మనమందరం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న జీవరాశి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా విషయాల్ని ఒకరికొకరు పంచుకుంటూ, మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, సదస్సులు ఏర్పరచుకుంటూ మనల్ని వెంటనే కానీ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఆ వెనక్కి వెళ్లకుండా ఉండేదానికి అప్పుడప్పుడు అందరూ కలిసి, మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు సార్, 200 మంది వీకెండ్లో పాట్లాక్ అని ప్రతి ఒక్కరూ సిరిధాన్యాలతోనే ఆహారం తయారు చేసి ఎక్కడో హ్యూస్టన్లో ఫోన్ చేసి అందరూ సార్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత అందరం ఇలా చేస్తున్నామని చెప్పి, అలాంటి విషయాలు మీరు మీ ఇళ్ళల్లో మాట్లాడుతూ ఒక్కొక్కరు ఈ వంట చేసేది చాలా సులభం, నానబెడితే మిగిలినవన్నీ చాలా ఈజీ అనమాట. అదే రెసిపీలు, ఇంకేం మార్చాల్సిన పని లేదు. ఇది డయట్ ప్లాన్లు ఏమీ లేదు, మొత్తం హ్యాపీగా అందరూ కూర్చొని తృప్తిగా కడుపు నిండా భోంచేయండి. 35-40 సంవత్సరాల వయసు దాటితే ఒక 25% తక్కువ తినండి, పొట్ట నిండా తినకండి. వయసు ఎక్కువ అవుతూ ఉంటే ఒక 2 ముద్దలు తక్కువ తినడం మొదలు పెట్టండి. ఏమీ ఇబ్బంది కాదు, ఆరోగ్యంగా ఉంటారు. వీలైతే 2 వారాలకు ఒకసారి ఉపవాసం ఉండండి. అదే మన పూర్వీకులు ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం ఉండర్రా అని చెప్పాడు, అంతే, ఇంకేమీ లేదు, తేడా ఏమీ లేదు. ఉపవాసం ఉంటే దేహం శుద్ధం అవుతుంది. ఈ సిరిధాన్యాలు తింటూ ఆ నారు అంశం ఉంటే ఇంకా బాగా శుద్ధం అవుతుంది. సో నెలకు 2 సార్లు ఉపవాసం ఉండండి. నీళ్లు దాహమైనప్పుడు తాగండి, దాహం కానప్పుడు తాగకండి. ఆకలి అయినప్పుడు భోజనం చేయండి, ఆకలి కానప్పుడు భోజనం చేయండి. పిల్లలకు 4 సార్లు ఆకలి అయితే 4 సార్లు పెట్టండి. మీరు పొద్దున బాగా సిరిధాన్యాలు తింటే సాయంకాలం వరకు ఆకలి కాదు. అది నిజమైన ఆహార లక్షణం. ఒకసారి తిన్నామా తృప్తిగా ఉంటుంది, 7-8 గంటలు మీకు ఆకలి కాదు. అదే మీరు బియ్యం కానీ గోధుమలు కానీ పూరీలు తింటే మళ్ళీ 2 గంటలకే ఆకలి, ఎందుకంటే గ్లూకోజ్ రక్తంలోకి వచ్చేసింది తొందరగా. ఈ ధాన్యాలు నిదానంగా పంపించడం వల్ల మీకు ఆకలి కాదనమాట. చాలామంది ఏమనుకుంటున్నారు, పొద్దున్న తిన్నాను ఇంకా ఆకలి కాదండి, ఇది అరగట్లేదు నాకు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్. చాలా అద్భుతంగా అరిగి మీకు ఆకలి కాకుండా 2-3 గంటలు కాదు కదా, 7-8 గంటల వరకు గ్లూకోజ్ను సరఫరాసు చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఈ సిరిధాన్యాలు అని మీరు అర్థం చేసుకోవాలి. కర్మ ఏమిటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు, కొద్దిగా తిను, 2 గంటలకు ఒకసారి తిను, 8 గంటలకు తిను, 10 గంటలకు తిను, 12కి తిను, 2కి తిను, 4కి తిను, అంటే తినటమే పని, ఇంకేం పని లేదు మనకి. కన్నడంలో ఒక సామెత ఉంది, ఒప్పత్తుండువ భోగి యోగి, ఇప్పత్తుండువ భోగి, మూవత్తుండువ రోగి అని. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని, 4 సార్లు తింటే వెతుకొండు హోగి అంట. అంటే శవమైతావు, శ్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే వయసు ఎక్కువ అవుతూ మనం రోజుకు 1 సారి కానీ 2 సార్లు కానీ పొద్దున్నే లేచిన వెంటనే బాగా భోజనం చేయండి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఎలాగో అస్తవ్యస్తం అయిపోయింది. యాక్చువల్లీ మన దేశంలో ముందు 9:30-10 లోపల శుద్ధిగా భోంచేసేవాళ్ళు. తర్వాత మధ్యాహ్నం ఆకలేది కాదు, ఒక మజ్జిగ ఒక పండు తినేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయంలో మళ్ళీ కొద్దిగా భోజనం చేసి పడుకునేవాళ్ళు. దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్. సో పొద్దున ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, రాత్రి ఇంకా తినాలి. బట్ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది, అందుకే అందరూ లావ్ అయిపోతున్నారు. సో మీరు సన్నగా కావాలంటే ఫస్ట్ మీరు తినే విధానంలో తద్విరుద్ధంగా ఉండాలి. అంటే పొద్దున పూట ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, రాత్రి ఇంకా తక్కువ తినాలి. దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్.
అండ్ ఇట్ ఈస్ ద రైట్ వే ఫర్ ఎవ్రీ వన్ టు బి హెల్తీ ఆల్సో. పిల్లలు ఇబ్బంది లేదు, ఆకలి అయినప్పుడు తినండి. అప్ టు 20-25 ఇయర్స్ అప్పుడు ఆకలి అయితే ఎంత కావాలంటే అంత తినండి, ఏమి ఇబ్బంది లేదు. బాగా పరిగెత్తడం, ఇదవడం, అది వాళ్ళ యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు కావు. ఈ సిరిధాన్యాలు తింటూ ఉంటే హ్యాపీగా ఉంటారు. వయసు అవుతూ అవుతూ మన మూమెంట్స్, మన ఎనర్జీ ఖర్చు పెట్టడం తక్కువ అవుతుంది కాబట్టి మీరు గమనించి, మీరు 10 ముద్దలు తింటే పొట్ట నిండుతుందంటే 8 ముద్దలు తినండి. 8 ముద్దలు తింటే పొట్ట నిండుతుందంటే 6 ముద్దలు, ఒక 2 ముద్దలు ఖాళీ ఉంచండి. దట్ విల్ హెల్ప్ యూ టు బీ హెల్తీ. ఇంతే విషయం, చాలా సింపుల్గా ఉంది. అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. యాక్చువల్లీ పెద్ద కష్టం లేదు ఇందులో, నేను చెప్పే దాంట్లో ఏ కష్టము లేదు. కషాయాలు తయారు చేయడం 2 నిమిషాల పని, 3 నిమిషాల పని. ఒకే ఒక ప్రాబ్లము, ఈ ధాన్యాన్ని నానబెట్టి వండుకోవాలి, ఒక్కటి తలలో వేసుకోవాలి మీరు, అంతే, ఇంకేమీ లేదు. మిగిలిందంతా సేమ్ టు సేమ్, ఏమి ఇబ్బందులు లేవు. చపాతీలు చేసుకోండి, పూరీలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. కట్టెగానుగ నూనెలను వాడండి, ఈ ప్లాస్టిక్ నూనెలు వాడకండి. గానుగలో తయారు చేసిన నూనెలు మీరే గానుగకెళ్ళి తయారు చేసుకుని వచ్చి నూనెలు వాడండి. నూనెలు తినటం వల్ల ఏమీ ఇబ్బంది లేదు, ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. 2-3 చెంచాలు ప్రతిరోజు అందరూ తినొచ్చు, ఏమి ఇబ్బందులు కావు. ఇంకేముంది, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ యథేచ్ఛగా తినండి, ఎంత తిన్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే అందులో ఉండేది 95% నీళ్ళే. మీరు కేజీ ఆకుకూర తిన్నా మీకు దొరికేది పదార్థం ఇంతే ఇంత. సో 15 కేజీలు 20 కేజీలు ఆకుకూరలు తినలేరు, అందుకే సిరిధాన్యాలు కావాలి. సో ఆకుకూరలు, కూరగాయలు ఎంత కావాలన్నా తినండి. ఎవరు ఎక్కువ తినలేరు, మ్యాక్సిమం 1 కేజీ తినగలరు అంతే. అందునుంచి మనకు అన్ని పోషకాంశాలు దొరకవు. ఆకుకూరలు, కూరగాయలు తినటం వల్ల మన దేహంలోకి సూక్ష్మజీవులు పెరుగుతాయన్నమాట. ప్రీబయాటిక్ కండిషన్ అంటారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే వైవిధ్యమైన ఆకుకూరలు తింటూ ఉంటే మీకు ఏ రోగాలు రావన్నమాట. ఆ బ్యాక్టీరియా దేహంలోకి చోటు చేసుకొని వేరే బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియాని దూరం చేస్తూ వస్తుంది. ఆ విషయమే ప్రోబయాటిక్స్ అని. మన సిరిధాన్యాలని గంజి చేస్తే ఫర్మెంట్ అయ్యి పొద్దున్న చేసిన గంజి రాత్రికి తాగితే, రాత్రి చేసిన గంజి పొద్దున్న తాగితే ఇంకా ఎక్కువ రోగ నిరోధక శక్తి వస్తుంది. ఇలా ఇంకా కొన్ని సూక్ష్మ విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు వీడియోల్లో గమనించండి. చాలా క్లుప్తంగాను వివరంగాను అన్ని రకాలుగా చెప్పాను. సో అది ఏ రోగమైనా కానీ ఈ 5 సిరిధాన్యాలని తినండి, కషాయాలు తాగండి, రోజు 1 గంట, గంటన్నర నడవండి. నడవటం వల్ల మన దేహంలో అన్ని రకాల రోగాల నుంచి దూరం అయ్యేదానికి, ముఖ్యంగా కల్మషాలని తీసేసేదానికి వీలవుతుంది. అతి అద్భుతమైన వ్యాయామం మానవ జాతికి నడక. నడక మించి ఏ యోగము లేదు మానవ జాతిలో, అంత అద్భుతమైన వ్యాయామం. అందరూ నడవండి, పొద్దున కానీ నడవండి, సాయంకాలం కానీ నడవండి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ నడిచేది ఆహారం లేకుండా, అంటే భోజనానికి ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు. భోంచేసి నడవకండి. భోంచేసిన తర్వాత రాత్రి మాత్రం ఒక 20 అడుగులు అటు ఇటు నడిచి పడుకునేదానికి ముందు నడవచ్చు, కానీ అది రెగ్యులర్ వాక్ కాదు. భోజనం చేసిన తర్వాత వాక్ చేయకండి, టిఫిన్ చేసిన తర్వాత వాక్ చేయకండి. టిఫిన్కి ముందు, భోజనానికి ముందు నడవాలి, ఇంతే విషయం. సో ఇవన్నింటినీ సమీకరించుకుంటే మీకు రోగాలు దేహం నుంచి 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో, అది ఎంత క్లిష్టమైన రోగమైనా బాగవుతుంది, ఏమీ ఇబ్బందులు లేవు. మీరందరూ ఈ విషయాల్ని పాటిస్తారని నమ్ముతున్నాను. చాలామందికి బాగా అయ్యాయి, చాలామంది ఉన్నారు ఇప్పుడు బాగు చేసుకుంటున్నారు. అంటే మీకు రోగం లేదు, మీరు కూడా మొదలు పెడితే ఇంక రోగాలు రాకుండానే ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రోగాలను బాగు చేసుకునే డైట్ ప్లాన్ కాదు. ఆరోగ్యంగా అందరూ, ముందు తరాలు కూడాను, చిన్న చిన్న పిల్లలు కూడాను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఈ విషయాల్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ మీతో పంచుకునేదానికి వీలైనట్టు
నాకు ప్రతి నెల పిలిపించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల సభలను ఏర్పాటు చేస్తున్న రైతు నేస్తం గారికి, పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి అందరికీ నా వందనాలు చెప్తూ మీకు ధన్యవాదాలు. సంతోషం. సార్ కొంచెం జరగరా సార్. మరి మన తణుకు మనందరి తరపున మరి ఆయన వచ్చినందుకు మనం సత్కరించాలి కాబట్టి తణుకు ప్రజలు మనం అందరం కలిపి ఆయన సత్కరించి ఇంత సేవ చేస్తున్న ఆయనకి మనం చిరు సత్కారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక అరగంట ప్రశ్న మగవాళ్ళలోను ఇద్దరిలోనూ జరుగుతోంది. సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు 4 ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తింటూ తమలపాకు, చింతాకు, మునగాకు, కషాయాలు చక్కగా